న్యూస్ ఛానల్ కి స్వాగతం. యాంటీ హెల్త్ ఇలిసిట్ అండ్ ఇలిసిట్ ట్రాకింగ్ ఆఫ్ డ్రగ్ ని ఈ రోజున ప్రకటించి అప్పటి నుంచి ఈ రోజున ఎవరైతే డ్రగ్ బారిన పడి వాడి యొక్క ఆరోగ్యం కానీ వాడి యొక్క ఆర్థిక సామాజిక పరిస్థితులు కానీ చెడగొట్టుకుంటున్నారో దానికి ఆ విధంగా ఫర్దర్గా భవిష్యత్ తరాల వాళ్ళు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఈ రోజుని యాంటీ డ్రగ్ డేగా ప్రకటించింది. అప్పటి నుంచి ఈ రోజున ఏం చేస్తున్నారంటే దాని మీద అవగాహన కలిగించడం అనమాట. ముఖ్యంగా మీ ఏజ్ పిల్లలకి 10th తర్వాత వాళ్ళకి మీ ఏజ్ పిల్లలకి ఏం చేస్తున్నారంటే అది డ్రగ్ అంటే గంజా కావచ్చు, లిక్కర్ కావచ్చు, ఏదన్నా సరే అది ఒకసారి ఏజ్లో ఏంటంటే అలవాటు పడితే ఆటోమేటిక్గా వదలలేదు. ఈ ఏజ్ అలాంటిది అనమాట. తెలుసుకోలేరు ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోలేరు. ఈ ఏజ్లో ఆ గంజా అనే దాని బారిన పడ్డారనుకోండి ఏమవుతుంది, ముందు లైఫ్ పోవడం తర్వాత సంగతి, మీ హెల్త్ పోతుంది, లైఫ్ పోతుంది, అట్లా ఇబ్బంది పడతా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను గుంటూరులో చేసినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వాడికి వచ్చేసి ఒక 16 to 17 years ఉంటుంది. 10th అయిపోయిన తర్వాత వాడు ఆపేశాడు అనమాట. చదువు ఆపేసడం ఇంటి దగ్గర ఉంటాడు. వాళ్ళ అమ్మకి తల్లిదండ్రులకు ఒకటే పిల్లడు, తండ్రి లేడు, తల్లే ఉంటుంది. తల్లి కూడా రోజు కూలివారీ చేసుకొని వస్తూ ఉంటుంది. వాడు ఇంక ఇదే చదువు లేకపోతే ఏముంటుంది, బజార్లో ఫ్రెండ్స్తో నుంచోవడం, నైట్ 12 దాకా రాకపోవడం, ఆటోమేటిక్గా 2-3 రోజులు ఫ్రెండ్స్తో కలిసి తిరుగుతూ ఉంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఏదో ఒక ఆవిగేషన్ సైడ్కి వెళ్తూ ఉంటుంది. వాడు చిన్నగా ఏం చేశాడంటే మందు తాగడం స్టార్ట్ చేసి దాని తర్వాత గంజా కొట్టి మళ్ళీ తర్వాత ఏం చేశాడు వాడు, ఇప్పుడు గంజా తాగడం స్టార్ట్ చేస్తే ఒక రోజులో ఆపుతాడు. ఎవ్రీడే దాన్ని తీసుకోవాల్సింది, తీసుకోకపోతే వాడికి నిద్ర రాదు. బాడీ ఆ విధంగా ఇదైపోతుంది, అలవాటు పడిపోతుంది. వాడు ఏం చేశాడు, ఇట్లా అలవాటయ్యి చివరికి డబ్బులు ఇవ్వట్లేదని వాళ్ళ అమ్మని చంపేశాడు. వాళ్ళ అమ్మని మదర్ని చంపేశాడు. వాడు మటర్ కేసులో పోతే తర్వాత జైలుకి వెళ్ళాడు. దీన్ని బట్టి మీకు ఏమవుతుందంటే దానికి బానిస అయిపోతే ఆటోమేటిక్గా అమ్మెవరు, కుటుంబం ఏంది, మన పరిస్థితి ఏంది, ఎందుకు చేయాల్సింది ఇవన్నీ ఏం గుర్తురావు. ఆ టైంలో వాడు ఏం చేయాలా, దాన్ని దయ సేవించాలంటే వాడి దగ్గర డబ్బులు ఉంటుంది. ఏం చేయాలి, ఇంట్లో వాళ్ళు అడుగుతారు. తీయలేదు కాబట్టి చంపేసింది. ఏమైనా ఉందా దాంట్లో విషయం, ఏం లేదు. సో మన యుఎన్ఓ కూడా ఏం చెప్తుందంటే ఇప్పుడు సోషియో ఎకనామిక్ అండ్ హెల్త్ కాన్సిక్వెన్సెస్ మీద మెయిన్ టార్గెట్ చేసి వీటి డ్రగ్ వల్ల ఈ ఎఫెక్ట్ అవుతుంది, సామాజిక ఆర్థిక మరియు ఆరోగ్య సమస్యలు వస్తాయి ఈ వయసు దీని బారిన పడిన వాళ్ళకి, వీటి మీద మెయిన్ కాన్సన్ట్రేషన్ చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ను కండక్ట్ చేస్తారు.